ఈరోజు మనం ఇంటర్లింక్ గురించి చూద్దాం. మనుషుల కోసం ఇంటర్నెట్ను తిరిగి కట్టాలనేది వీరి ఆలోచన. వెబ్ అంతా బాట్లు, ఫేక్ అకౌంట్లతో నిండిపోతోంది. దీనివల్ల నమ్మకం పోతోంది. ఇంటర్లింక్ ఒక పెద్ద సమస్యను చెబుతోంది. ఇంటర్నెట్ డబ్బున్నవాళ్ల కోసం తయారైంది, జనాల కోసం కాదు. వీళ్ల పరిష్కారం పేరు ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్. ఇది ఇంటర్నెట్ కోసం ఒక డిజిటల్ పాస్పోర్ట్ లాంటిది. ప్రాసెస్ చాలా సింపుల్. స్మార్ట్ఫోన్ ఏఐ ఫేస్ స్కాన్తో ఒక డిజిటల్ ఐడిని నిజమైన మనిషికి లింక్ చేస్తారు. దీని వెనక చాలా పెద్ద టెక్నాలజీ ఉంది. అమెరికా ప్రభుత్వం సర్టిఫై చేసిన ఏఐ కూడా వాడుతున్నారు. ఈ ప్రాజెక్ట్లో 2 రకాల టోకెన్లున్నాయి. ఒకటి కమ్యూనిటీ కోసం, ఇంకొకటి పెద్ద సంస్థల కోసం. ఇది కేవలం టోకెన్లకే పరిమితం కాదు. డెవలపర్లు యాప్స్ క్రియేట్ చేయడానికి టూల్స్ కూడా ఇస్తున్నారు. సరే, అసలు విషయంలోకి వద్దాం. ఇంటర్లింక్ అనేది మరో క్రిప్టో ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇప్పటికే ఉన్న చాలా బ్లాక్చైన్ నెట్వర్క్లను వీళ్లు విమర్శిస్తున్నారు. అక్కడ పవర్ అంతా కొందరి చేతుల్లోనే ఉంది. ఈ కోట్ వాళ్ల లక్ష్యాన్ని స్పష్టంగా చెప్తుంది. కేవలం స్పెక్యులేషన్ కాదు, శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నారు. భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీల నుంచి కూడా సేఫ్గా ఉండేలా దీన్ని తయారుచేస్తున్నారు. డిజిటల్ గుర్తింపు కోసం వీళ్ళొక అభేద్యమైన కోటను నిర్మిస్తున్నారని ఈ మాట చెబుతుంది. వీళ్ల ఫైనల్ గోల్ ఏంటంటే 1 బిలియన్ మంది వెరిఫైడ్ యూజర్స్తో ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ నెట్వర్క్ను సృష్టించడం. సరే, ఇంత పెద్ద విజన్ ఉంది. మరి నిజంగా ఏం జరుగుతుంది? కమ్యూనిటీ ఏమంటోంది? ప్రాజెక్ట్ వాళ్ళు చెప్పేదానికి, ఆన్లైన్ ఫోరంలలో జనాలు మాట్లాడుకునేదానికి చాలా తేడా ఉంది. ఈ అనుమానాలకు కారణం వాళ్ల మార్కెటింగ్ విధానం, లాంచ్లో ఆలస్యం, పేరు విషయంలో కన్ఫ్యూజన్. అంటే అస్సలు పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాలి. సో, ఇంటర్లింక్ నిజంగా భవిష్యత్తును నిర్మిస్తుందా, లేదా కేవలం ఒక పెద్ద ఆశయంగానే మిగిలిపోతుందా?